హాయ్ వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. విజయ్ దేవరకొండకి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలమే అయింది. గీతా గోవిందం తర్వాత సరైన హిట్ లేదనే చెప్పాలి. ఈ సినిమా వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. అయినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కావడంతో దాన్ని రీచ్ అవ్వడానికి చాలా కష్టమయ్యేది. ఇప్పుడు జెర్సీ డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కింగ్డమ్. ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. ఈ సినిమా 19th సెంచరీ బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. బ్రిటిషర్స్ ని ఎదిరించే యోధుడుగా, ఆ గూడానికి రాజుగా విజయ్ చాలా రాయల్ గా ఉంటాడు. యుద్ధం తర్వాత అక్కడి ప్రజలు శ్రీలంకకు వెళ్లిపోతారు. అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళని విజయ్ ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ. పునర్జన్మ నేపథ్యంలో సాగేదే ఈ కథ. ఆ తరువాతి జన్మంలో పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తాడు విజయ్. చిన్నప్పుడే వాళ్ళ అన్న ఇంటి నుంచి పారిపోతాడు. 10 ఏళ్ల తర్వాత విజయ్ కూడా తన అన్నని వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్ళ అన్నని ఇంటికి తీసుకొస్తాడా లేదా, అక్కడ ఎలాంటి షాకింగ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశాడో మీరు థియేటర్ లోనే చూడాలి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ 3 గెటప్స్ లో కనిపిస్తాడు. ఆ 3 గెటప్లలోనూ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. విజయ్ కి అన్న పాత్రలో నటించిన సత్యదేవ్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీకి సినిమాలో పెద్ద స్కోప్ అయితే లేదు. విలన్ గా యాక్ట్ చేసిన మలయాళం యాక్టర్ వెంకటేష్ ఈ సినిమాలో అదరగొట్టేశాడు. యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్ గా ఉందని చెప్పాలి. చాలా సీన్స్ లో విజయ్ ని కూడా డామినేట్ చేసేశాడు. మలయాళం యాక్టర్ అయినా తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు. అతను విలన్ క్యారెక్టర్ లో అదరగొట్టిన హీరో ఫీచర్స్ మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయినా ఎక్కడా బోర్ అయితే కొట్టదు. ఈ సినిమాకి అనిరుద్ ప్రాణం పోశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొట్టేశాడనే చెప్పాలి. థీమ్ సాంగ్ ఒక్కటే ఈ సినిమాలో ఉంది. ఆ థీమ్ సాంగ్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ అయితే వస్తాయి. గౌతమ్ ఈ కింగ్డమ్ సినిమాని జెర్సీ సినిమాల్లోగానే ఎమోషనల్ కంటెంట్ తో, ఇంట్రెస్టింగ్ ప్లాట్ తో ముందుకు తీసుకెళ్లాడు. విజయ్ సత్యదేవ్ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి. ఆఫ్టర్ లాంగ్ టైం విజయ్ దేవరకొండకు ఒక మంచి హిట్ సినిమా ఇచ్చాడు గౌతమ్. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమా క్వాలిటీ టాప్ నాచ్ లో ఉంటుంది. యాజ్ యూజువల్ గా సితార ఎంటర్టైన్మెంట్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చింది. ఈ వీకెండ్ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడేస్తుంది. ఈ వీకెండ్ తర్వాత సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. విజయ్ దేవరకొండ సినిమా అంటే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో అవన్నీ చాలా తక్కువే ఉంటాయని చెప్పాలి. ఫ్యామిలీతో హ్యాపీగా ఈ సినిమా 3 గంటలు ఎంజాయ్ చేసేలాగానే ఉంటుంది.